భయ్యా ఇది టెర్రరిస్టుల యొక్క ఘాతుకం అనేది ఎంత తీవ్రంగా ఉంది. మన భారతదేశం పైన వాళ్ళు ఎంత కక్షపూరితమైన చర్యగా ఇది చేస్తున్నారనేది ఇది ఒక నిదర్శనం. కేవలం వాళ్ళు హిందువులని టార్గెట్ చేసి ఇలా చంపడం అనేది చాలా అమానమైనటువంటి ఘటన. కేవలం మన భారతీయులు ఎంత సెక్యులర్ దేశం, అన్ని మతాలకు, అన్ని కులాలకు, ప్రాంతాలకు కూడా వాళ్ళు సమానత్వంగా చూస్తారు కాబట్టి ఇది విధంగా జరిగింది. మన భారతదేశంలో ముస్లింలు కూడా మనతో కలిసి అన్నతమ్ముల్లాగా మనం ఎంత స్వేచ్ఛగా ఇక్కడ జీవిస్తున్నాము. కానీ అదే హిందువులు పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో ఇంకో చోటికి వెళ్తే ఇలాంటి పరిస్థితి ఉండదు. కానీ మనము ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఇంత సమానమైన హక్కులు కల్పించి వాళ్ళతో మనల్ని కలుపుకొని పోతుంటే కూడా ఈ టెర్రరిస్టులు ఈ విధంగా చేయడం అనేది చాలా అమానంగా ఉంటుంది. నేను పులివెందుల నుంచి వచ్చానండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనము జరిగినట్టు దారికి ఇది అమరవీరులకు నివాళులు అర్పించడం పులివెందుల నుంచి రావడం జరిగింది. నేను పులివెందుల లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు కత్తులు, కటారులు, బాంబులు పక్కన వేసి శాంతి వైపు ప్రయాణిస్తున్న తరుణంలో ఇట్లా ఉగ్రవాదులు ఇలా దాడి చేయడం అనేది చాలా అమానమైనది. మేము ఒకటే చెప్తున్నాం ఉగ్రవాదులకి, మా మోడీ గారు, మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీ వైపు చూస్తే మీకు సపోర్ట్ చేస్తున్న దేశాలు కానీ మీరు కానీ అట్టడిగిపోతారని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను.